సో ఆయన తలుచుకుంటే నాకు అనిపించేది ఏంటంటే ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఒక అసెంబ్లీ సమావేశంలో గట్టిగా వాదించి జగన్ నిన్ను అధఃపాతాలను తొక్కేస్తా అన్నాడు కదా, ఆ రేంజ్లో సొంత పార్టీ వాళ్ళతోనే పోట్లాడి మద్య నిషేధం తీసుకురావచ్చు. 199 రూపాయలకి ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు అతను. తెల్ల కార్డు రేషన్ హోల్డర్లందరికీ కూడా, మైనారిటీలకి, దళితులకి అందరికీ కూడా ఇవాళ వైద్యం అంటే అదొక భయంకరమైపోతుంది. అంటే వచ్చినటువంటి అనారోగ్య సమస్య కంటే హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది, ఎలా బయటకు వస్తాం అనేటువంటి సమస్య వాళ్ళని ఇంకా ఎక్కువ భయభ్రాంతులకు గురి చేస్తుంది. మరి వీటి నుంచి కాపాడాలంటే, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కాపాడాలంటే ఒకటే ఒక మార్గం, ఇన్సూరెన్స్. విదేశాల్లో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఈ విధానం మన దేశంలో కూడా ఉంది, కానీ అది కార్పొరేట్ రంగం వాళ్ళకి మాత్రమే పరిమితమైంది, లేదా ప్రభుత్వోద్యోగులకు పరిమితమైంది. అట్టడుగు స్థాయి వ్యక్తికి భరోసా లేదు. ఆరోగ్యశ్రీ ఉంది అని అనుకుందాం కొంతసేపు. రాజశేఖర రెడ్డి అప్పట్లో దేవుడైపోయాడు కదా ఈ ఆరోగ్యశ్రీ పెట్టంగానే. కానీ అసలు విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది కార్పొరేట్ హాస్పిటల్స్ని పోషించడానికి, అధికారపూర్వకంగా చట్టపరంగా కార్పొరేట్ హాస్పిటల్ పోషించడానికి. ఆరోగ్యశ్రీలో ఎంతవరకు వైద్యం లభిస్తోంది, ఎన్ని రకాల వ్యాధులకు లభిస్తోంది, మందులు ఎక్కడి నుంచి మీరు కొనుక్కుంటున్నారు, సరైన వైద్యం అందిస్తుందా లేదా కార్పొరేట్ రంగం, కార్పొరేట్ హాస్పిటల్ రంగం, ఇవన్నీ బాధితులకే తెలుసు. నేను ప్రత్యేకంగా వాళ్ళు చెప్పక్కర్లేదు. ఒకసారి ఆరోగ్యశ్రీ కార్డుని మీరు అవైల్ చేసుకుంటే, అంటే ఆరోగ్యశ్రీ కార్డు కింద మీరు ఒకసారి ఒక అనారోగ్యంతో మీరు హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ వెళ్ళొచ్చా లేదా, వెళ్తే మీకు ఎటువంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఈ ఆరోగ్యశ్రీలో చేరేటువంటి వాళ్ళ దగ్గర కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు అనధికారికంగా ఛార్జ్ చేస్తున్నటువంటి ఛార్జీలు ఎంత, ఇవన్నీ మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సో ఇటువంటి వీళ్ళకి ఒక 199 రూపాయల ద్వారా ఇన్సూరెన్స్, ప్రతి నెల 199 రూపాయలకి ఇన్సూరెన్స్ కనుక ఇస్తే ఆ నెలంతా వచ్చేటువంటి అనారోగ్యానికి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ వైద్యం ఇవ్వాలి. అదే రూల్. ఈ వైద్యం అందించడంతో పాటు ఈ తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకి ఇలా ఒక వర్గానికి, సెలెక్ట్ చేయబడిన ఒక వర్గానికి మందులు కూడా ఫ్రీగా అయిపోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ ప్రవేశపెట్టిన జనరిక్ మందులు అనేవి చాలా విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. దాదాపు పెద్ద పెద్ద వాళ్ళలో కూడా జనరిక్ మందులు వాడుతున్నారు. ఎందుకంటే బ్రాండెడ్ మందుల్లో ఉన్న డ్రగ్గే, కెమికలే ఈ జనరిక్ మందులు కూడా ఉంటుంది. ఈ తేడా లేదు. అది వాళ్ళు నిజాన్ని గ్రహించారు. అది రూపాయి ఉంటే ఇది 30-40 పైసలకు వస్తుంది. చాలా తేడా ఉంటుంది. సో ఈ 199 రూపాయలకి ఇన్సూరెన్స్ ఇవ్వడం ద్వారా ఇది పవన్ కళ్యాణ్ లాంటి బహుళ ప్రాచుర్యం, అంటే ప్రజాదరణ విపరీతంగా కలిగినటువంటి నాయకుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రాజకీయ నాయకుల వల్ల సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయ నాయకుడు, అటు ప్రజాదరణ కలిగినటువంటి ఒక సినిమా హీరో. సో ఇటువంటి వాళ్ళు పూనుకుంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాయి. అంటే పిచ్చ వేషాలు వేయవు. సో ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే పులిని ఇలా అంటం కంటే కూడా చాలా ఈజీ.